100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజ్యసభలో నంబర్ గేమ్ మొదలైంది. రాజ్యసభలో బలం లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మనీ బిల్స్ విషయంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో ఎగువ సభలో అధికార పక్షానికి సరైన బలం లేకపోవడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఇప్పుడు జాతీయ పార్లమెంట్లో లోక్సభలో కావలసిన మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో జరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయా? 2016-17 తర్వాత మొదటిసారిగా 90 లోపు రాజ్యసభ సీట్ల సంఖ్య బీజేపీకి పడిపోవడం అనేది ఏ విధంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది? వెంటనే తేరుకోవడానికి మార్గాలు ఉన్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జాతీయ పార్లమెంటు సంగతి చూస్తే కనుక పార్లమెంట్లో లోక్సభ అలానే రాజ్యసభ ఉంటాయి. రాజ్యసభలో ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం మన దేశంలో 245 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో బలమైనటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీకి ఖచ్చితంగా నంబర్ ఎక్కువ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ నంబర్ షేర్ ప్రకారం చూస్తే కనుక బీజేపీకి ప్రస్తుతానికి 86 స్థానాలకి బీజేపీ సంఖ్య పడిపోయింది. అంటే 245 సీట్లలో కనీసం 123 సీట్ల పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంటేనే అది మెజారిటీ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే 50% అబవ్ 50% ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో 123 సీట్లు వస్తే బీజేపీకి లేదా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉన్నట్టు చూడాలి. కానీ బీజేపీకి ప్రస్తుతం 86కి పడిపోయినటువంటి పరిస్థితి సీట్ల సంఖ్య. అలానే ఎన్డీఏ పక్షాలతో కలుపుకొని చూస్తే కూడా ఆ నంబర్ చాలా తక్కువగా ఉంది. ఇది రాబోయేటువంటి రోజులు అంటే ఇప్పుడు కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 123కి చేరేటువంటి పరిస్థితి ఎన్డీఏ పక్షాలకు కూడా లేదు. కాబట్టి ఇది ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుంది? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం చూస్తే పార్టీల పరంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీకి ప్రస్తుతం 86 స్థానాలు ఉన్నాయి. అలానే ఎన్డీఏ పక్షాల్లో చూస్తే జేడీయూ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 4 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 86 స్థానాలతో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. ఎన్సీపీ ప్రఫుల్ పటేల్ వర్గానికి సంబంధించింది 2 సీట్లు ఇక్కడ ఉన్నాయి. అలానే జేడీ సెక్యులర్ 1, ఇక శివసేనకి సంబంధించి ఎస్హెచ్ఎస్కి సంబంధించి 1, అలానే ఆర్ఎల్డి, పిఎంకే, ఏజీపీ, టీఎంసీ ఎం, ఇది తృణమూల్ కాంగ్రెస్ కాదు, ఎన్పీపీ, అలానే ఆర్పిఐ, యూపీపీఎల్, ఇవి అన్నీ కూడా ఒక్కొక్క స్థానం ఉన్నాయి. రెండు ఇండిపెండెంట్లు అంటే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఉన్నటువంటి 2 ఎంపీలు బీజేపీకి ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. అలానే మిగతా పార్టీల పరంగా చూస్తే ఎన్ఓఎం ఇక్కడ కూడా 0లో ఉంది. ఇక సో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి రాజ్యసభలో. తృణమూల్ కాంగ్రెస్కి 13, ఆప్ 10 సీట్లు, డిఎంకే 10 సీట్లు. అంటే ఐఎన్డీఐఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా తలపడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పార్టీలు 4-5 కనిపిస్తున్నాయి. డిఎంకే, ఆర్జేడీ, అలానే సిపిఐకి 4, సమాజ్వాదీకి 4, జేఎంఎం 3. సో వీళ్ళ నంబర్స్ కూడా మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఐఎన్డీఐఏ సీట్లు 87, ఒక్క బీజేపీ సింగిల్గా చూస్తే 86 స్థానాలు, ఐఎన్డీఐఏ పరంగా చూస్తే 87 స్థానాలు, అలానే ఎన్డీఏ పరంగా చూస్తే 110 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 13 స్థానాల షార్టేజ్ కనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి. అలానే నాన్ అలైన్డ్ పార్టీస్లో వైఎస్ఆర్సీపీకి 11, బీజేడీ 9, బీఆర్ఎస్ 4, ఏఐడిఎంకే 3, బీఎస్పీ 1, ఎంఎన్ఎఫ్ 1, ఇవి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం వేకెంట్ స్థానాలు, ఖాళీ అయినటువంటి స్థానాలు 19 సీట్లు ఉన్నాయి. సో అతి త్వరలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి దాన్ని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ 19 స్థానాల్లో అస్సాం నుంచి 2, బీహార్ నుంచి 2, హర్యానా నుంచి 1, అలానే జమ్మూ కాశ్మీర్లో 4 స్థానాలు ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ మధ్యప్రదేశ్ 1, మహారాష్ట్ర 2, రాజస్థాన్ 2, తెలంగాణ 1, త్రిపుర 1, నామినేటెడ్ 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. సో ఈ లెక్క ప్రకారం చూస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతానికి అసెంబ్లీ లేదు కాబట్టి ఇవి వేకెంట్గానే ఉంటాయి ఈ 4 సీట్లు. సో ఇక్కడ మిగతా వాటికి సంబంధించి మిగతా 15 సీట్లకు సంబంధించి ఈ 15 సీట్లలో 4 నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీ, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుబంధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ రంగాలకు సంబంధించినటువంటి కళాకారుల్ని ఇక్కడ కళాకారులు కావచ్చు, సామాజిక సేవకులు కావచ్చు, బిజినెస్ పర్సనాలిటీస్ కావచ్చు, సో ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎవరైతే అవుతారో అలాంటి వాళ్ళని ఇక్కడ నామినేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఈ 4 స్థానాలకి ఎవరు నామినేట్ చేస్తారనేది
చూడాలి. సో ఇందులో 11 స్థానాలకి ఎన్నిక జరుగుతుంది. ఈ 11 స్థానాల్లో కూడా 10 స్థానాల్లో ఎంపీలుగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు ఎంపీలుగా లోక్సభ నుంచి ఎలక్ట్ అయ్యారు. సో ఈ 10 స్థానాలకి కూడా వాళ్ళు రాజీనామాలు చేయడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. 10 స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన ఒక్క స్థానం కేకే, తెలంగాణ నుంచి కేకే పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. సో ఆ సీటుకి సంబంధించి తెలంగాణలో ఎన్నిక జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకునేటువంటి సీటు. అంటే ఈ ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటుంది. మొత్తం 11 స్థానాలకి ఎన్నికలు జరిగితే 10 స్థానాల్లో మళ్ళీ బీజేపీ గెలుపొందేటువంటి అవకాశం ఉంది. సో అతి త్వరలోనే 110 ఎన్డీఏకి సంబంధించి 110గా ఉన్నటువంటి నంబరు 110 కాస్త 120 అయితే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైనే కసరత్తు చేస్తుంది. ఈ 120తో పాటు నామినేటెడ్ 4 కూడా భర్తీ చేస్తే 124కి నంబరు చేరేటువంటి అవకాశం. సో ఇప్పటికిప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎన్నిక పూర్తయిన తర్వాత, ఈ ఎన్నిక ప్రక్రియను కంప్లీట్ చేసిన తర్వాత మరొకసారి ఎన్డీఏ రాజ్యసభలో కూడా పట్టు దక్కించుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే దీనిపైన ఎవరి రాజకీయ విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక 2 నెలల్లో ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా రాజ్యసభలో ఖాళీ అయినటువంటి స్థానాలని భర్తీ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి బలం లేదు అనేటువంటి ప్రచారం తాత్కాలికం మాత్రమే. అతి త్వరలోనే ఎన్డీఏ మరొకసారి రాజ్యసభలో బలమైనటువంటి ఆధిపత్యాన్ని దక్కించుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే 2016-17 తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడం, అలానే ఎన్డీఏకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి బలం పెరుగుతూ రావడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు అక్కడ బలాలు తారుమారు అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ సింపుల్ మెజారిటీకి విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికి 110 స్థానాలకే పరిమితమైంది. కాబట్టి ఈ ఖాళీల భర్తీ ప్రక్రియలో 14 సీట్లు ఎన్డీఏకి దక్కేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఒకే ఒక్క సీటు ఐఎన్డీఐఏకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి మాత్రం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఖాళీగానే ఉండే అవకాశం ఉంది. సో అతి త్వరలోనే ఎన్డీఏ రాజ్యసభలో మరొకసారి ఆధిపత్యాన్ని సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.